గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చెల్లి వాళ్ళ అత్తారు ఇంటికి వచ్చాను కదా, ఆ వీడియోలో డే 2. సో సెకండ్ డేలో ఏం చేస్తాను ఏంటి అనేది చూసేయండి. ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇప్పుడు మనము ఫస్ట్ మార్నింగ్ లేకగానే టిఫిన్లు పానీయాలు అన్నీ అయిపోయిన తర్వాత బయట వంటలు స్టార్ట్ చేశారనమాట. అంతకుముందు మనం షాపింగ్కి వెళ్ళాలి అని ఫిక్స్ అయ్యాం, ఎందుకంటే అమ్మవారికి చీర పెట్టాలి అని అనుకుంటున్నాం అనమాట. సో వంట చేస్తున్నారు కదా అని చెప్పి అలా పెరడ టూర్ చేస్తున్నాను అనమాట. సో చెట్లు ఎన్ని ఉన్నాయి ఏంటి, మా మామయ్య వాళ్ళ ఇంటికి ఎంత గ్యాప్ ఇచ్చి పెంచుకుంటున్నారు అనేది చూపిస్తున్నాను. సో చేసేద్దాం రండి. ఫుల్ కోళ్ళు ఉన్నాయి, కోళ్ళని కూడా పెంచుతుంది. మా చెల్లికి అసలు కోళ్ళు అంటేనే ఇష్టం లేదు, ఈసారికి అడ్జస్ట్ అయ్యి పెంచేస్తుంది అనమాట. మంచి టేక్ చెట్టు ఇరిగిపోయింది, పురుగు పట్టేసింది టేక్ చెట్టుకి, అందుకే ఇరిగిపోయింది మధ్యలోకి. లేకపోతే మంచిగా గుమ్మమైన ఏదైనా ఒక చెట్టు ఉంది. అటున్నాయి, ఇంకా చూపిస్తా పదండి. కరివేపాకు చెట్టు, పెద్ద గోరింటాకు చెట్టు, అసలు తులసి చెట్టు, ఉసిరి చెట్టు చూడండి, మొలలు ఎంత పెద్ద పెద్ద ఎప్పుడో వేసారు. ఉంటుంది దీనికి ఒక 100 years ఓల్డ్ స్టోరీ ఉంటుంది. కొమ్మలు చూస్తేనే అర్థమైపోతుంది అంత పెద్దగా ఉంది. అసలు బోల్డ్ అని వస్తాయి కాయలు. మా చెల్లెళ్ళు యూజ్ చేసుకోవడం కాదు, తిండ్రు పెట్టరు అన్నీ అంటాను అనుకున్నారు, అంత లేదు. మా అత్తమ్మ చక్కగా పచ్చడి పెట్టి అందరికి పంపిస్తుంది అనమాట. జాంకాయ చెట్లు ఎక్కువ ఉంటాయి ఇక్కడ, ఎందుకంటే అదే కదా తింటాం. బోల్డ్ జాంకాయలు, చిన్న చిన్న జాంకాయలు ఉంటాయి కానీ బయట తీయగా ఉంటాయి. ఫ్రంట్ కూడా ఇదంతా వెనకాల కాబట్టి జస్ట్ ఓన్లీ చెట్లు మాత్రమే పెంచుతున్నారు. వెనకాల కూడా ఫ్రంట్ కూడా కొన్ని చెట్లు ఉన్నాయన్నమాట. 4 టేక్ చెట్లు ఉన్నాయి మొత్తం కూడా. ఈ ఒక్క ప్లేస్లోనే 4 టేక్ చెట్లు పెద్ద పెద్దవి అనమాట. ఇంత టేక్ చెట్టు అవ్వడానికి కొన్ని సంవత్సరాల పాటు పట్టిద్ది. అంత ఈజీగా టేక్ చెట్టు వేయంగానే వచ్చేదన్నమాట. టేక్ చెట్టు ఇంట్లో ఉండడం వల్ల ఏంటంటే ఇంటికి కావాల్సినవన్నీ చేయించుకోవచ్చు అనమాట. టేక్ కూడా కొంచెం ప్లేస్లో 4 టేక్ చెట్లు, సపోటా చెట్లు, ఇంకేంటి దానిమ్మకాయలు, ఇంకా ఏదో చెట్లు, దాని చెట్టు పేరెంట్ నాకు గుర్తురావట్లేదు కానీ బోల్డర్ ఉండే చూపించాను. బోల్డ్ అని జాంకాయ చెట్లు ఉన్నాయి, నిమ్మకాయలు కూడా బోల్డ్ అని ఉన్నాయి. ఇదిగో ఇన్ని నిమ్మకాయలు, ఇదిగో ఇది నిమ్మకాయ చెట్టు, జాగ్రత్తగా ఇదిగో నిమ్మకాయ. ఇది పింకి జాంకాయ, నిమ్మకాయ కాదు. ఇక్కడ బోనాలు ఆ జాతరలు జరుగుతున్నాయి కదా, ఊరు జాతరలు. పొద్దున్న నుంచి ఆ మైకుల్లో పిలుస్తూనే అరుస్తూనే ఉన్నారు. వాళ్ళు ఓపికకి నిజంగా మెచ్చుకోవాలి. అమ్మవారు ఎంత ఓపిక ఇచ్చారో వాళ్ళకి అలా చెప్పడం. పొద్దున్న 6 గంటల నుంచి స్టార్ట్ అన్నమాట. నేనైతే 6 గంటలకే మెలకు వచ్చింది. మా చెల్లి చెప్తుంది 4 గంటల నుంచి అంటే. కట్ చేసి చూపిస్తాను చూడండి. ఇది జాంకాయ, నిమ్మకాయ కాదు. ఇది ఎలా ఉంటుందో పింకీగా ఉంటుంది అన్నమాట. డబ్బులు తింటావరా ఇలా, లోపలేమో పింకీగా ఇలా ఉంటాయి అన్నమాట. భలే ఉంటాయి జాంకాయలు, తీయగా ఉంటాయి అసలు. కరివేపాకు చెట్లు అసలు మన ఇంటి దగ్గర 8 సార్లు వేసాము. మా ఇంట్లో ఒక్కసారి కూడా రాలేదు కుటుంబం. ఇలా మామిడికాయ చెట్లు, మామిడి ఆకులు కావాలన్నా 20 రూపాయలు 40 రూపాయలు పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది. అప్పుడు కూడా 2 కొమ్మలు, 1 కొమ్మ వస్తున్నారు. మామిడికాయ చెట్టు వేసుకోవడం బెటర్ ఏమో. అసలు ప్రతి పండగకి కూడా మామిడి ఆకులు కట్టుకుంటాం కదా ఇంటికి. రాత్రికి చూపించాను కదా అమ్మవార్లు, అక్కడ ఉన్నాం కదా, చివరి నుంచి ఈ రాళ్ళు గుట్లు వేశారు కదా, అదంతా ఇల్లు అనమాట. మా అమ్మాయి వాళ్ళ ప్లేస్ అనమాట. మా కిట్టుగాడు. ఇదేంటిది వేప చెట్టు, ఇదేం చెట్టు, దీన్ని ఏమంటారు, టేకు చెట్టు. టేకు చెట్టు ఇరిగిపోయింది. టేకు చెట్టు మన గాల్లో వర్షాలకి వాటికి ఇరిగిపోయింది. కోడి పిల్లలు ఫ్యామిలీతో కలిసి బగారా రైస్ వండుతున్నారు. వంట మాస్టర్ అయినే. హాయ్. ఏమో ఇంకా వంట మాస్టర్కి అసిస్టెంట్ ఏమో. హలో మేడం. ఇక్కడేమో డైరెక్షన్ ఇస్తుంది మా చిన్నత్తయ్య, మా పెద్దత్తయ్య, ఇద్దరు డైరెక్షన్లు. అదే మా పెద్దత్తయ్య ఏమో దగ్గర ఉండి వండిస్తున్నారు అనమాట. మా కుక్క పిల్ల ఏమో పడుకుంది. మా కోడి పిల్లలు చూడండి, ఇది వెనకాల అనమాట. స్నేక్ చెట్టు బోల్డ్ అని చూపిస్తున్నా, మీ కోళ్ళనే చూపించా. చిన్న చిన్న పిల్లలు. షాపింగ్కి స్టార్ట్ అయిపోయాం జాలీగా. సో వెళ్ళి ఇప్పుడు అమ్మవారికి మంచి చీర తీసుకొని, జాలీయే ప్రతిదీ నాకు జాలీయే. సో ఇప్పుడు అమ్మవారికి మంచి చీర, దేవుడి దేవల మంచి చీర
కనిపించాలి, నాకు నచ్చాలి, నా మనసుకు నచ్చే చీర కనిపించాలి. ఇదిగోండి మా బరగిడ్లు ఇట్లా చూస్తున్నాయో. వెళ్ళేసి వస్తా సాయంత్రం, బాయ్. షాపింగ్కి వెళ్ళే దారిలో గుడి ఉంటే దండం పెట్టుకొని స్టార్ట్ అయిపోతున్నాం. మా చెల్లెమ్మ, మా వదినమ్మ, మా వదినమ్మ. మా చెల్లికి ఎప్పటి నుంచో దండం పెట్టుకోవాలని ఉందంట, ఇప్పుడు పెట్టుకోవడానికి బాను అయిపోయిందా? దండం పెట్టేసుకున్నావా? ఓకే, హ్యాపీ, జాలీ. అసలు చిటికలో షాపింగ్ చేసేదాన్ని, ఇక్కడికి వచ్చి బ్రెయిన్ చిప్పి ఒక దాంట్లో స్టక్ అయిపోయావు కానీ మీకు ఇదేమో ఇప్పుడే వేలకి తీసావు. తీసి పెట్టడం వల్ల కొంచెం షాప్ అయితే చాలా పెద్దగా ఉంది, కానీ చాలా సారీస్ వేసేటప్పటికే నేను చాలా కన్ఫ్యూజ్ అయిపోయాను చూస్ చేసుకోవడానికి. సో షాప్ చూపిస్తే చూడండి, చాలా పెద్దగా ఉంది. ఇది కోదాడ షాపింగ్ అనమాట. ఇది ఇక్కడంతా సిల్క్ శారీస్, కాటన్కి సంబంధించినవి అన్నీ ఉంటాయంట. ఆ ఫ్రంట్ వచ్చేసి మొత్తం ఇదిగోండి ఇలాగ గుట్టలు శారీ, చాలా సాఫ్ట్గా ఉంది శారీ. ఇక్కడ ఏముంది మనం, ఇదేదో బాగున్నట్టుంది. మా వదిన వెతికి చూసుకుంటున్నారు. ఇక్కడ అంతా కొంచెం పట్టు శారీస్, కాటన్ శారీస్ ఈ టైప్లో ఉన్నాయి అన్నమాట. పెద్ద షాప్, కానీ ఇక్కడంతా మెన్స్ వేర్ కూడా, ఇటు సైడ్ అంతా మెన్స్ వేర్ అన్నమాట. రామ్ రాజ్ కాటన్స్ అన్నీ ఉన్నాయి. మీకు కావాల్సింది ఒక శారీ లేదా ఇంకా వేరే కూడా కావాలి? వేరే కూడా కావాలనుకుంటా, వదినకే తెలుసు. ఇవన్నీ నేను తీసుకోవాలి అనుకొని తీసుకోలేని చీరలు. ఇది బాగుందా బాగాలేదా నాకు అర్థం కావట్లేదు. ఇంత జిగిల్గా నాకు కన్ఫ్యూజ్ అయిపోయాను. బికాస్ చాలా చమ్కీ ఉండడం వల్ల నాకు అంతా చమ్కీ శారీస్ నచ్చవన్నమాట. కొంచెం ప్లెయిన్లో అట్లా బిగ్ బార్డర్ అయినా వచ్చుంటే ఓకే, కానీ బట్ అంత చమ్కీ ఇష్టం లేదు. కానీ ఇక్కడ అంతకంటే పెద్ద ఆప్షన్స్ లేవన్నమాట. ఉన్న వాటిలోనే ఒకటి చూస్ చేసుకుంటున్నాము. సో షాపింగ్ అయితే అయిపోయింది. మ్యాక్స్ బిల్ కట్టేసి ఇంకా వెళ్ళిపోవడమే, అంతే గైస్. బిల్ వేస్తుంది మా వదినమ్మ. ఫైనల్గా చీర ఓకే చేసుకున్నాం. గోదావరిలో మామూలుగా లేవు, ఎండలు మండిపోతున్నాయి అనమాట. అందుకే మేము ఏంటి లెమన్ సోడా తాగుతున్నాం. నువ్వేది వీళ్ళిద్దరేమో సాల్ట్, నేనేమో స్వీట్ అండ్ సాల్ట్. స్వీట్ అండ్ సాల్ట్ ఇవ్వంటే స్వీట్ ఇచ్చేసాడు. నేను అందుకే చెప్పాను, స్వీట్ అంటే సాల్ట్ లైట్గా వేస్తాడు. షేర్ చేసుకుందాం. థ్యాంక్ యూ. బాదం పాలు తాగే సమయం ఆసన్నమైంది. ఇందాకే తాగాం, సగం దూరం వచ్చాను. దప్పిత వేస్తుంది. ఏమంటారు బాను? దప్పిత ఇక్కడ దుప్పిక ఏదో ఒకటి వస్తుంది. దుప్పి దాహం వేస్తుంది మాకు, కానీ నీళ్ళు అంటే ఇద్దరు బాదం పాలు ఉన్నాయి. అవును, మా చెల్లె చెప్పింది ఇక్కడ కోదాడ వాళ్ళ ఇంటికి నుంచి వెళ్ళేటప్పుడు ఇక్కడ స్పెషల్ బాదం పాలు అసలు ఎంత బాగుంటాయో అని చెప్పింది. మళ్ళీ మా అక్కకేనండి అన్ని అని చెప్తుంది. దొంగ మొహంది. అట్లా చెప్పకూడదు. ఏం చెప్పాలి? మా చెల్లి ఫేమస్ అయిన బాదం పాలకి తీసుకొచ్చింది అని చెప్పాలి. అదిగోండి అదే అవుతుంది. ఏదో ఒకటి ఎలా కోవా వేసుకొని తీసుకొచ్చు. బాదం పాలు వచ్చేసింది. అదేదో కోవా కూడా వేస్తాడు దీంట్లో. 2:30 అయింది. ఇప్పుడు రీచ్ అయ్యామన్నమాట ఇంటికి. సో ఇప్పుడు లంచ్ చేసి మళ్ళీ గబగబా ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకొని ఇంకా ఫాస్ట్గా రెడీ అయిపోయి ఇంకా బోనాలు పట్టుకొని వెళ్ళాలన్నమాట. చాలా హడావిడిగా, చాలా లాంగ్ టైం నడుస్తుంది. అంతే గాయ్స్, షాపింగ్ నుంచి ఇంటికి వచ్చేసాం జాలీగా. ఇది రక్తము కర్రీ. ఏంటది? ప్లేన్ రైస్, బగారా రైస్. చూపి గాడు
గారెలు, ఏంటిది నాటుకోడి మటన్ కర్రీ. ఇదేంటిది? ఇది పప్పు, వెజిటేరియన్ పప్పు. సాయంత్రం అయింది, పాలు పితుకోవడానికి వస్తున్నాం. డాన్సింగ్ చేస్తుంది, దాని మొహం చూపించారు. కుడితే తాగిందా? ఏమో నన్ను కొట్టిన అది కూడా రీల్లో పెడతా, నేను వైరల్ అయిపోతుంది దానికి. కొడతా ఇట్లా పెట్టింది జీంక్ బాగా డుమ్ డుమ్ అని పెడతా. అది కూడా నా వైపట్ల కష్టపడి బర్రెల్ని సాక్కుంటున్నారు. చదువుతున్నాను, నేను తీయట్లేదు, నేను జస్ట్ వీడియో తీసుకోవడానికి వచ్చాను. నేను ఎక్కడ తీసేస్తాను పుదియదే పుదియది. బర్రె దేకని కూడా దేకలేదు. అదే ఆ బర్రె ఇప్పుడు ఎక్కడ వెళ్తే అక్కడ మనం పిచ్చుకోవడం ఉండవే పాలు ఇవ్వట్లేదు. అది అంత అంత కుడితే తాగింది, తలకి మొత్తం పెట్టి పాలు మాత్రం ఇవ్వట్లేదు. అది క్యూట్ బర్రె, అది క్యూట్ బర్రె, క్యూట్ బర్రె. మా పెద్ద అత్తయ్య వాళ్ళు ఇట్లా బరగట్లు అనమాట. చిన్న రెండు, ఆడ పెద్ద రెండు, గడ్డ తిద్ద కూడా ఆగితే వెళ్ళిపోయింది. అరే హో ఏంటి దీనికి చిన్నపిల్ల కదా, అయినా ఇస్తారు చోకి. అప్పుడే గవర్నమెంట్ పని తాగలేదు వాళ్ళు వస్తారా, వచ్చి వేస్తారా? కట్టేసి పాలు తీస్తారా? మా అత్త ఎందుకు అంత ఆహా ఎట్లా అలవాటు చూస్తే అట్లా. పొదిగిన పాలు చూసారా, పైన ఎంత బుడగలు వచ్చి ఎంత బాగుంది అసలు. సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. కనకాంబరాలు తీసుకురమ్మని చెప్పి అన్నీ కొయ్యకుండా కొన్ని వదిలేస్తారు అక్కడక్కడ. అన్నీ కొయ్యకూడదంట, కొన్ని కొన్ని మాత్రం వదిలేసేది. ఇంకా జామ చెట్టు ఎన్ని జాంకాయలు ఉన్నాయి చూడండి. ఆకులు తక్కువ, జాంకాయలు ఎక్కువ, మొత్తం జాంకాయలు చూడండి. ఈ పువ్వులు ఎప్పుడైనా మీరు టేస్ట్ చేశారా? బలుగుంటాయి. ఇట్లా తెంపుకొని అన్ని పువ్వులన్నీ స్వీట్ స్వీట్ ఉన్నాయని తాగేసి చెండ పెట్టేసుకుంటున్నా. తెలీదు, ఏ విలేజ్ పిల్లలు చెప్పిన పని మాత్రం చేయ. కనకాంబరాలు కట్ చేయండి, పువ్వులు సాకి. ఎంత డెలికేట్గా ఉంటాయో ఈరోజు. చెట్లు, పూలు ఇవే చూపుతున్నాను నేను. కల్లో పూలు బాగానే ఉన్నాయి, ముగ్గులు పిచ్చుదామా? మా బర్రె పాలతో మా టీవీ వెళ్ళి వచ్చేసుకుంటాం. కళ్ళని నాకు చూపించాను. అరే హో నిన్న ఏంటి ట్రాక్టర్ తోలింది మా మరిది. నిన్న సరిగ్గా కనిపించలేదని చూపిస్తున్నాయి, ఇప్పుడు మళ్ళీ పారిపోయాడు. చూడుకోండి
మా బానికి అసలు ఇష్టమే లేదు. ఇష్టం లేదన్నందుకు కలుస్తుంది. సరే బాయ్. చూపించు బోనం ఎట్లా చేసినారు. ఫస్ట్ ఏం చేశారు? కొబ్బరి నూనె రాసి తర్వాత పసుపు చల్లింది. ఓకే. కళ్ళు పెట్టాలి. పెట్టు. నేనే పెట్టినా. పెట్టు. అక్క పెట్టు. రాదా? నువ్వు తక్కువ. బాగా చేస్తున్నావు కదా నవీనా. బానికి ఇంతకాలం కూడా రాదు. అమ్మవారు ఇంకా వైపు కూడానా? ఓము ఇంకోటి స్వస్తిక. ఇది తెల్లగా రావాలి. తెల్లగా వచ్చి అందులో కుంకుమ రావాలి. దీని మీద కుంకుమ తడి చేసి పెడితే బాగుంది అక్క. ఇదిగో చూడు ఎంత మంచిగా. ఇంకో కొంచెం పైకి రావచ్చు. పెడదాం ఆగు. బోనం ప్రిపరేషన్స్ కంగారు ఎక్కువ, అందుకే బోనం ప్రిపరేషన్స్ ముందే చేసేసింది ఫాస్ట్గా. వీడియో తీసుకుంటామని జలసి. కొండకంట నూనె రాసి అదిగో జల్లెడతంట చేయాలి. చేసి పసుపు రాసి ఇలాగా కళ్ళు షేప్ ఇట్లా పెట్టాలి అమ్మవారికి మంచిగా. డిస్టర్బ్ చేస్తున్నావేంది? ఓయ్ అటు వెళ్ళింది. ఆగిద్దా అంత పెడితే? పెట్టుకోవడానిక వద్దంటే యాప మండలి పోయి రాదు. సో అందరం క్యూట్ గా రెడీ అయిపోయాం. మా బోనాలు కూడా రెడీ. ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. గుడికి వెళ్ళి అమ్మవారికి బోనం సమర్పించుకుంటాం. సో అది విషయం. మా చెల్లి ఏంటి ఆకులు కట్టలేదు అనమాట తన బోనానికి. ఏమాకులు అవి? వేపాకులు కట్టడం మర్చిపోయింది. అది కట్టుకొని ఇంకా బయలుదేరిపోతున్నాం. మా బోనాలు చూపిస్తా, చూసేయండి. మా చిట్టి తల్లి బోనం ఇది. మా చిట్టి తల్లి చూడండి ఎంత బాగా రెడీ అయింది. బుట్టి తిత్తరుగా. మా అత్తమ్మ సింపుల్ గా వచ్చేస్తున్నారు. బోనం పెద్ద బోనం పట్టుకున్న చిన్ని తల్లి. అబ్బా ఏంటి దీనికి మెరుపులు కూడా పెట్టారు ఐస్కి? ఓ నేను చూడలేదు. బొట్టు కింద. ఓకే. హలో, చాలా బాగుంది నీ బోనం. నైస్. ఈ చిట్టి తల్లి బోనం ఇది. దీని బోనం మాత్రం కలర్ఫుల్గా చేసుకుంది. రౌండ్కి తిరుగు. ఫ్రంట్ అమ్మవారు, పక్కకు తిరుగు. ఓమో, తర్వాత అటు స్వస్తి. ఓకే. కలర్ఫుల్ డ్రెస్సులు వేసుకొని భలే రెడీ అయింది ఇది. నా కోసం తెచ్చిన చెనక్కాయలు అలాగే ఉన్నాయి. మా చెల్లి కట్టుకుంటుంది బోనం. బాగా చేయి దించి ఒకటి ఫ్యాన్ వస్తావు. క్లాత్ ఇవ్వండి అత్తమ్మ పైకి. ఇంకోటి లేదు, కాలుతుంది అది. దీని ఎక్స్ట్రాలు బోనం కాలుతుంది అందుకని వేడిగా ఉండి. ఒక నిమిషం. చీర ఎక్కడ ఉంది? మంచిగా లైటింగ్ వస్తుంది కదా, జాలీగా ఉంది నాకు మా చెల్లి బోనం ఎత్తుకుంటే. నీకు ఇబ్బందిగా ఉంటే చెప్పు బోనంలో.
ప్రసాదము 5 లడ్లు విలువ వాల్యూ 100 రూపాయలు మాత్రమే. ఎంతో మంది జనాలు వచ్చారు. ప్రసాదం తీసుకున్నటువంటి భక్తులు తిన్న తర్వాత ఎవరు కూడా ఇక్కడ ఉండదు. దయచేసి చాలా మంది తోటి భక్తులు వస్తారు కాబట్టి మీరందరూ సాగించవలసిందిగా తెలియపరుస్తున్నాము. కిందకి వెళ్ళే వాళ్ళమ్మా. అదే ఎవరైనా కింద చాలా క్రౌడ్గా ఉందని చెప్పి ఇంకా మా వదిన ఇంటి పైకి వచ్చామన్నమాట. ఇంటికి ఎదురుగానే ఉంటుంది గుడి. సో ఇక్కడ నుంచి జాతర అంతా చూస్తున్నాం. నేను మా చెల్లి భువన ఇక్కడ ఉయ్యాలు ఊగుతున్నాం అనమాట సరదాగా. అమ్మవారికి బోనం చీర అన్నీ సమర్పించేసి బోల్డ్ అంతసేపు జాతర చూసి ఇంకా నేను మా చెల్లి బయలుదేరిపోయామన్నమాట. ఐ హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. టిల్ దెన్ టేక్ కేర్, బై గైస్.